మీరే చేస్తారు కాబట్టి మీరు చెప్తేనే బాగుంటుంది. కానీ అంత కేసు అయితే 5 కోట్ల రూపాయలు తీసుకున్నారని, ఈడీలో ఒక ఆఫీసర్ని అరెస్ట్ చేసినారని, రిమాండ్ చేసినారని వార్తలు అయితే చూసినాం. సో ఎవరి దగ్గర లంచం తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, ఏ కేసుల నుంచి ఎవరిని తప్పించుకోవడానికి తీసినారు అనేది ఇంకా సిబిఐ ఇప్పుడే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసింది కాబట్టి సిబిఐ విల్ డిస్క్లోజ్. మనీష్ సిసోడియా నుంచి మొదలు పెడితే అందరిని అరెస్ట్ చేశారు. ఆ కేసులో పేరు భవిష్యత్తులో అంటే కవితను ఈ పేరులో ఆమె ఎటువంటి తప్పు చేయకుండా ఆమె పేరు తీసుకొచ్చి బ్లాక్మెయిల్ చేసి లబ్ధి పొందాలనుకుంటుందా బీజేపీ? 100% తప్పన్నా. ఇట్లాంటి పనులు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ చేయదు. తప్పు చేసిన వాళ్ళు ఇలాంటి పనులు చేస్తేనే కేసీఆర్ అంటారు, వాషింగ్ పౌడర్ నిర్మా అంటారు. ఇప్పుడు మాటలు మాట్లాడడానికి ఏముంటుందన్న, తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి తను ఏదైనా మాట్లాడతాడు. బీజేపీ మీద ఏం వాషింగ్ పౌడర్ నిర్మా అయింది? తప్పు చేసిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టింది? ఎవరి మీద ఎఫ్ఐఆర్ మాఫీ? చౌదరి సీఎం ఎఫ్ఐఆర్ కొట్టేసిరా? మొన్న అజిత్ పవార్ తీసేసిరా? మొన్ననే ఈడీ చార్జ్ షీట్ లో తీసేసింది అన్న. నేను ఏమడుగుతున్నాను, చార్జ్ షీట్ లో ఎఫ్ఐఆర్ లోంచి పేరు తీసేసి కేసు కొట్టేసి ఒక చార్జ్ షీట్ అయిన వ్యక్తుల పేరు చెప్పు. సృజనా చౌదరి గారు మా పార్టీలో చేరేకంటే ముందే ఎఫ్ఐఆర్ అయింది. మా పార్టీలో చేరేకంటే ముందే వారు కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు, స్టే తెచ్చుకున్నారు. మీరే అంటున్నారు ఇందాక ఒక కేసులో సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని. అట్లా కోర్టు స్టే ఇచ్చిన తర్వాత ప్రభుత్వాలు ఏం చేస్తాయి? ఏం చేయలేవన్నా. అందరికీ పార్లమెంట్ ఎట్లయితే అవకాశాలు కల్పిస్తుందో కోర్టు కూడా అట్లే అవకాశాలు కల్పిస్తుంది. చాలామంది మీద కేసులు అయితేనే కోర్టుకు పోతున్నారు, ఆర్డర్స్ తెచ్చుకుంటున్నారు. దాన్ని దీనికి లింకప్ చేసి ఎట్లా చేస్తాం? మీ పార్టీ నేతలు అంటున్నారు ఇదంతా కూడా. విశ్వేశ్వరరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ ఆఫీసులో అన్నారు కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల చాలా అనుమానాలు వస్తున్నాయి, బీజేపీ బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ అని చెప్పింది. వారు మా పార్టీ ఆఫీస్లో అన్నట్టు నేను చూడలేదు. వారు ఎక్కడో ఢిల్లీలో మీడియా మిత్రులతో చిట్చాట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు అన్నట్టు విన్నా నేను. బట్ ఐ డోంట్ నో వారు ఏమన్నారు అనేది ఎగ్జాక్ట్గా నేను వినలేదు. వింటే తప్పకుండా. సో ఎటువంటి అండర్స్టాండింగ్ లేదు మీకున్న అవగాహన మేరకు? నాకు అవగాహన మేర కాదన్న. దాన్ని ఒక బదనాం చేసేందుకు, కుట్రగా బీజేపీని రాష్ట్రంలో అధికారంలో రాకుండా చేసేందుకు అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, అటు ఎంఐఎం, కొంతమంది మేమంటే గిట్టనటువంటి జర్నలిస్టు మిత్రులు కలిసి ఆడుతున్నటువంటి ఒక నాటకం అది. అంతకుమించి బీజేపీ బీఆర్ఎస్ ఎట్లా కలుస్తాయన్న? రెండు సిద్ధాంతపరంగా వైరుధ్యమైనటువంటి పార్టీలు. సిద్ధాంతం వేరు, అవగాహన వేరు, ఆలోచన వేరు. కలిసారు కదా. ఎప్పుడు కలిసినామన్నా? 2009లో లుధియానా. మీరు అప్పుడు ఆయన వెళ్ళారు, బీఆర్ఎస్ లోనే ఉన్నారు. ఆయన వెళ్ళారు తెలిసి లుధియానా మీరు కూడా వచ్చారు. ఆయన వెళ్ళి ఏం చెప్పారు? నేను వచ్చాను లుధియానా, కేటీఆర్ తో కలిసి మీరు వచ్చారు. ఆయన ఏం చెప్పినారు అప్పుడు మీకు గుర్తుండే ఉంటది. కలిసి పనిచేయడానికి మేము సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాము అని చెప్పినారు. అంతకంటే ముందు ఎన్నికలలో వారు కాంగ్రెస్ పార్టీతో యూపీఏతో పొత్తు పెట్టుకున్నారు. 2004లో పెట్టుకున్నారు. 2009లో మహాకూటమి చేసి ఎలక్షన్ కంప్లీట్ కాకముందే పార్లమెంట్లో లుధియానా ర్యాలీకి మీరు, కేసీఆర్ అందరు కలిసి హాజరయ్యారు. దానికి ఢిల్లీ నుంచి జర్నలిస్ట్ గా నేను కూడా వచ్చాను లుధియానా ర్యాలీ. అందుకనే కలిసిన సందర్భం ఉంది కదా. కలిసి పోటీ చేయలేదు మేము, మహాకూటమితో కలిసి పోటీ చేసినారు. ఒక్కొక్క ఉప ఎన్నికలో ఒక సందర్భాన్ని బట్టి టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసి ఉంటుంది అన్న. అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులను బట్టి చేసిరు తప్ప 2004లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నట్టు బీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడైనా పొత్తు పెట్టుకుందా? లేదా టీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడైనా ఎన్నికలైనా పొత్తు పెట్టుకుందా అన్న? ఎక్కడా పొత్తు పెట్టుకోలేదు. లోకల్ క్యాడర్ ఎవరైనా వారికి సంబంధించి కొంతవరకు ఆ నాయకుల మీద ఉన్నటువంటి వ్యక్తిగత అభిప్రాయంతో ఎక్కడైనా ఎవరైనా తగ్గి పనిచేసిరేమో తప్ప నాకు తెలిసి బీజేపీ కార్యకర్తలు అండర్స్టాండింగ్ తో పోలేదా? 2018 ఎన్నికలు కూడా ఇవన్నీ తప్పుడు మాటలన్నీ. అవగాహన ఏముంటుందన్న? 4 రాష్ట్రాలకి ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ డ్యూ ఉన్నప్పుడు 5వ రాష్ట్రం తన అసెంబ్లీని రద్దు చేసుకుంటే ఈ 4తో కలిపియారన్న. మీరు దేశంలో చాలా చోట్ల అసెంబ్లీకి ఎన్నికలు జరిగినాయి చూస్తారు. ఒక ఎమ్మెల్యే తమిళనాడులో చనిపోతాడు, ఒక ఎమ్మెల్యే ఉత్తరప్రదేశ్లో జైలుకి పోతాడు. ఇట్లా రకరకాల చోట్ల అభయం వచ్చాక ముందస్తుకు ఎన్నాళ్ళకు వెళ్ళాడు కదా. అదే ఇప్పుడు నేను అదే చెప్తాను. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం, ఈ 4 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఇంకో నెల వస్తుంది అని తెలిసి ఆ నెల కంటే ముందు మన అసెంబ్లీని మనం రద్దు చేసి ఎన్నికల కమిషన్కు పంపిస్తే వాట్ ఈస్ ద అదర్ ఆల్టర్నేట్ బిఫోర్ ద ఎలక్షన్? మిషన్ భగీరథ స్టార్ట్ చేశారు మోడీ.